సలార్ మూవీ కాదు, తుఫాన్. అది ఓ తుఫాన్లా ఉంది సినిమా. ఏది అది మన కేజీఎఫ్ తర్వాత మళ్ళీ ఇంత మంచి సినిమా వచ్చిందంటే ఈ సినిమాతోనే. అందరూ కేజీఎఫ్ లాగా ఉంది, కేజీఎఫ్ లాగా ఉంది అంటున్నారు. ఆ కటౌట్ వేరు, ఈ కటౌట్ వేరు. ఇక్కడ ఉన్నది ప్రభాస్, ఎరుపు ఎక్కిస్తాడు. అది ప్రభాస్ స్టామినా. ఎరుపు ఉంది, ఎరుపు వేసుకొని వచ్చినాం, ఎరుపు లాగానే ఉంది సినిమా కూడా. అందరూ కేజీఎఫ్ లాగా ఉంది. కాదు, అది కాదు. జై రెబల్ స్టార్ అంటే ఆ కటౌట్ వేరు. 3 ఫ్లాపుల తర్వాత మళ్ళీ బ్లాక్ బాస్టర్ సినిమా కొట్టినాడు ప్రభాస్. 200 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. ఇది పక్కా ప్రభాస్ అయితే మరో చరిత్ర మళ్ళీ ఉంటుంది. పేరు పెట్టలేము. మన టాలీవుడ్కే హల్క్. అసలు ఆ కటౌట్ చూస్తే యాక్చువల్గా ఫైట్స్ ఎవడైనా కానీ నిజంగానే కొడతాడేమో అనిపించేస్తుంది. అసలు అది గ్రాఫిక్స్ లాగే ఉండదు. అసలు కొడతా అంటే ఆ కటౌట్ మామూలుగా లేదు, పీక్స్. అసలు నేను ఎలా చెప్పాలంటే, ఇప్పుడు అతని పేరు ఉంటే శత్రువుల పరార్, అతని పేరే సలార్. మనకి ఇప్పుడు ఇంట్లో కరెంట్ రావాలంటే సోలార్ కావాలి, అదే ఒంట్లో కరెంట్ పుట్టాలంటే సలార్ మూవీ చూడాలి. మళ్ళీ ఇంకా ఇంటెన్స్ సీన్ల గురించి చెప్పాలంటే మళ్ళీ రివైండ్ చేసుకొని మళ్ళీ చూడాలి. అది మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆల్రెడీ బుక్ చేసినాం. కంటిన్యూ ఇంకా షోలు చూస్తూనే పోతాం. యాక్షన్ సీన్స్ మాత్రం పీక్స్. అంటే మనం కేజీఎఫ్ చూసినాం, బాహుబలి చూసినాం. ఆ రెండింటినే కాదు, 100 వైలెంట్ ఫిల్మ్ను తీసుకొని పెడితే అది ఒక్క సలార్. ఐ కెన్ గ్యారంటీ దట్ నో డైరెక్టర్ కెన్ డైరెక్ట్ ఇన్ దిస్ వే. డ్యామ్ షూర్ దిస్ ఈజ్ బ్లాక్ బాస్టర్. నేను చెప్పినా కదా, బ్లాక్ బాస్టర్ హిట్ కాదు, వైట్ బాస్టర్, గ్రీన్ బాస్టర్, రెడ్ బాస్టర్. ఇట్ ఈస్ ఆల్ టైమ్ కలర్ఫుల్ బ్లాక్ బాస్టర్ హిట్ అంతే.